అప్పుడే పుట్టిన పసికందుల్లో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే వాళ్ళకి చాలా సులువుగా రకరకాల ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశం ఎక్కువగా ఉంది. మరి ఇలాంటి సమస్యల నుంచి మన చిన్నారుల్ని ఎలా కాపాడుకోవాలి? వాళ్ళ ఆరోగ్యం గురించి, పరిశుభ్రత గురించి మనం పాటించాల్సిన సూత్రాలేంటి? నెల రోజులలోపు పిల్లల పరిశుభ్రత విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళు ఉండే గది ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూడాలి. ఈ చిన్నారుల దగ్గరికి వెళ్లే ముందు ఖచ్చితంగా సబ్బుతో చేతులు కడుక్కునే వెళ్ళాలి. దీనివల్ల ఎన్నో సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు. దుమ్ము, ధూళి నుండి పిల్లల్ని ఎప్పుడూ దూరంగా ఉంచాలి. పిల్లల గోర్లు చాలా త్వరగా పెరుగుతుంటాయి. ఎప్పటికప్పుడు వాటిని తీసేస్తూ ఉండాలి. పసిపిల్లల స్నానం అనగానే మన ఇంట్లో పెద్దలు నూనె పెట్టి, నలుగు పెట్టి, వేడివేడి నీళ్లతో చేయించే స్నానమే గుర్తొస్తుంది. ఎన్నో తరాలుగా మనం అనుసరించేది ఇదే. అయితే అసలు పసికందులకు స్నానం ఎలా చేయిస్తే మంచిది? నూనెతో మర్దన ఎంతవరకు చేయాలి? ఇప్పుడు తెలుసుకుందాం. స్నానం గురించి అడుగుతూ ఉంటారు. బాత్ గురించి ఎన్నిసార్లు చేయించాలి, ఎలా చేయించాలి, రోజు చేయించాలా, రోజుకి ఎన్నిసార్లు చేయించాలి, మసాజ్ గురించి ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఫ్రీక్వెంట్ గా అడుగుతారు. ఇనీషియల్ గా ఫస్ట్ 1 or 2 days బాత్ చేయకపోవడం సైంటిఫిక్ ప్రూవన్ ఈజ్ బెటర్. తొడవటం బేబీని ఈజ్ ఆల్వేస్ బెటర్. ఎందుకంటే వాళ్ళకి ఒక యాంటీ బ్యాక్టీరియల్ కోట్ తో వస్తారు బయటికి. సో దాన్ని మనం తీసేసినట్టు అవుతుంది ఇమ్మీడియట్ గా సోప్ తో వాష్ చేయటం వలన. సో ఫస్ట్ డే ఆర్ 24 hours బాత్ ఇవ్వకపోతే బెటర్. ఆ తర్వాత నుంచి జియోగ్రాఫికల్ కండిషన్స్ అంటాం. అంటే ఇప్పుడు మనకి చెమట, చేమ ఎక్కువ ఉన్న దేశాలు కంపేర్డ్ వర్సెస్ టు వెస్టర్న్ కంట్రీస్ వేర్ చెమట తక్కువగా ఉన్నాయి, వన్స్ ఎ డే బాత్ ఇమ్మని చెప్తాం బేబీకి. సో మైల్డ్ సోప్తో వాష్ చేసి డ్రై చేసి పెట్టచ్చు. మసాజ్ చేయొచ్చు డెఫినెట్గా, బట్ స్కిన్ ర్యాషెస్ డెవలప్ చేసే బేబీస్కి వద్దని చెప్తాం. అండ్ ఎక్సెసివ్గా గట్టిగా కాళ్ళు చేతులు లాగి అలసిపోయేటట్టుగా మసాజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ దెన్ వన్స్ చేయకపోతే మేలు. శుభ్రంగా స్నానం చేయించి వాళ్ళకి హాయిగా ఉండే బట్టలు వేశాక ఇక పిల్లల పని నిద్రపోవటమే. అయితే రోజంతా పడుకుని ఉండే ఈ పిల్లలు ఎక్కువగా రాత్రిపూట మెలకువగా ఉండి అల్లరి చేస్తారు. అసలు చిన్నారుల నిద్ర సమయాలు ఎలా ఉంటాయో, వాటిని తల్లి ఎలా అలవర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. డెలివరీ అయినాక పిల్లల్ని తీసుకొని తల్లులు వచ్చే కంప్లైంట్ ఏంటిదంటే, నిద్ర బోనిస్తలేదు డాక్టర్, రాత్రి అంతా మేలుకుంటున్నాము, వాడు పడుకోవట్లేదు, నన్ను పడుకోవట్లేదు, ఇంట్లో ఎవరిని పడుకొని ఇవ్వట్లేదు అనేది ఒక ప్రశ్న. ప్రకృతి సహజంగా నడవాలి కానీ ప్రకృతి విరుద్ధంగా నడుస్తామంటే దానికి తగ్గట్టు పర్యవసానాలు ఉంటాయి అని మనం గమనించాలి. పాప కడుపులో ఉన్నప్పుడు, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు పొద్దు అంతా డే టైం అంతా తల్లి కదులుతూ ఉంటుంది, పని చేసుకుంటూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. కనుక అవును నీళ్ళలో ఉయ్యాలు ఊగినట్టు ఊగి వాడు పడుకుంటాడు అంతా ప్రెగ్నెన్సీలో. రాత్రిపూట కదలకుండా తల్లి పడుకున్నప్పుడు వాళ్ళు లేచి కిక్ కొడుతూ ఉంటారు. వాళ్ళు నార్మల్ రిథం, పెద్దవాళ్ళకు ఉండే రిథం, డయాగ్నల్ రిథం డెవలప్ చేయడానికి కనీసం 3 నెలలైనా పడుతుంది. కనుక మొదటి నెల వాళ్ళు రాత్రిపూట మేలుకుంటారు, ఏడుస్తారు, పాలు తాగుతారు. తల్లి ఇవ్వాలి కూడా, మేలుకోవాలి, ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే తల్లులు 5 సెన్సెస్తోనే పనిచేస్తారు, కానీ బిడ్డ 6th సెన్స్తో పనిచేస్తుంది. రాత్రిపూట మేలుకుంటే నేను నా తల్లి దగ్గర ఎక్కువ పాలు తాగి తొందరగా పెద్దగా కావచ్చు అని. ఎందుకంటే పాల ఉత్పత్తి రాత్రిపూట ఎక్కువ ఉంటుంది, డే టైంలో తక్కువ ఉంటుంది. ఇది గమనించదగ్గ విషయము. రెండోది 6th సెన్స్ వాళ్ళకి ఇంకోటి ఏముంటుందంటే, రాత్రి మేలుకుంటే తల్లి బిడ్డ ప్రపంచమంతా వండుకుంటే తల్లి బిడ్డ మేలుకొని ఇద్దరు ఇంటరాక్ట్ కావడానికి 1 to 1 ఎవరి ప్రమేయం లేకుండా, ఎవరు డిస్టర్బ్ చేయకుండా, ఎవరు చూస్తున్నారు అనే మొహమాటం లేకుండా ఇద్దరు బాడీ లాంగ్వేజ్ కానీ వోకల్ లాంగ్వేజ్ కానీ తల్లి బిడ్డ లెవెల్కు దిగి మాట్లాడుతుంది. అంటే బుజ్జి మాటలు మాట్లాడుతుంది. ఈ 6th సెన్స్ కడుపులో ఉన్నప్పటి నుంచే వస్తుంది కనుక అది బిడ్డకి తెలుసు, తల్లికి తెలియదు కనుక బాధపడుతుంది. ఒకవేళ తల్లికి తెలిస్తే ఇవన్నీ న్యాచురల్, సహజము, దీనివల్ల లాభం ఉంది అని తల్లి అనుకున్నప్పుడు ఇష్టం ఉంటే కష్టం ఉండదు.